ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బామ్మగారు, మీ మనసులో బాధ తగ్గాలన్నా, మీ కోపం పోవాలన్నా, నా కడుపులో ఉన్న బిడ్డ మీద మీకు ఇష్టం పెరగాలన్నా నేనేం చెయ్యాలో చెప్పండి. నువ్వు ఇంట్లో ఉండగా నా బాధ కోపం ఎప్పటికీ తగ్గవే. నీ కడుపులో నా ఇంటి వారసుడు పెరగకూడదు. నువ్వు ఇంట్లో ఉండకూడదు. నీ కడుపులో ఉన్న బిడ్డను తీసేయ్. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నానమ్మా, ఏమన్నావు? కడుపులో బిడ్డని తీసేయాలా? అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? ఇంత వయసు వచ్చినా నీకు బుద్ధి రావడం లేదు? గౌతమ్! నానమ్మా, అవును, ఒకప్పుడు నాన్న కోసం ప్రాణాలు అర్పించిన నాన్న ఫ్రెండ్ కొడుకుని ఇంటికి తీసుకొస్తే నువ్వేమన్నావు? నువ్వు పోతే 4 రోజులు ఏడ్చి ఊరుకుంటావు గాని నాకు ఈ ఇంటి పరువే ముఖ్యమన్నావు. కన్న తల్లి వయ్యుండి కన్న కొడుకు చావు కోరుకున్నావు నువ్వు. అలాంటి నీ నుంచి మంచితనం, మానవత్వం ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుతుంది. నీ కొడుకు చావుని కోరుకున్న నువ్వు నా కొడుకుని కావాలనుకుంటావని అస్సలు అనుకోవడం లేదు. అయినా ఇప్పుడు నీ వయసు ఎంత? ఇంకెన్నాళ్ళు బతుకుతావు? మహా అయితే ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు, అంతే కదా. అలాంటి నీకే వారసత్వం, ఇంటి పరువు అంత పంతం ఉంటే ఇప్పుడిప్పుడే జీవితం మొదలుపెట్టిన మాకు పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రేమ మమకారం ఉండాలి? నా భార్య మీద నాకు ఇంకెంత ప్రేమ ఉండాలి? ఎవరు ఎన్ని చెప్పినా, ఏమనుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా సరే నా భార్య అహల్య ఈ ఇంట్లోనే ఉంటుంది. తన కడుపులో ఉన్న నా బిడ్డ కూడా ఇక్కడే పెరుగుతాడు. ఈ ఇంటి వారసుడు అవుతాడు. దీనికి ఎవ్వరు అడ్డు చెప్పినా నేను ఊరుకోను. అది కాదు గౌతమ్ గారు, ప్లీజ్. నువ్వింకేం మాట్లాడక అహల్య. నీ మీద నువ్వంటే గిట్టని వాళ్ళ నీడపడినా కూడా నేను ఊరుకోను. అది ఎవ్వరైనా సరే. పద. చూసేవేంట్రా, నీ ముందే వాడు నన్నెన్నేసి మాట్లాడినాడు. నేను పోయినా పర్వాలేదంటున్నాడు. నన్ను వాడు అన్ని మాట్లాడుతుంటే నీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదేంట్రా? ఏం మాట్లాడమంటావమ్మా? ఈ ఇంటికి వారసత్వానికి మూలం నువ్వు. ఈ ఇంట్లో వారసత్వాన్ని కొనసాగించింది నువ్వు. అలాంటి నువ్వే ఇంటి కోడలు వెళ్ళిపోవాలి, వారసుడు బ్రతకూడదు అంటే ఏం చేయమంటావమ్మా? నన్ను క్షమించమ్మా. నువ్వెందుకిలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఏదైనా చేసుకోబోయే ముందు నాకొక్క మాట చెప్పు. నా కళ్ళ ముందే నా తల్లి ప్రాణాలు పోవడం నాకిష్టం లేదు. నీకంటే ముందు నేనే చచ్చిపోతాను. అర్జున్! ఏమండి? ఆపమ్మా. అర్జున్, ఏమండి? ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడున్నాడు.
అదితి. పొద్దునుంచి నువ్వేమీ తినలేదు. భోజనం రెడీ చేశాను, వచ్చి తిందు రా అదితి. ఏంటి అదితి అలా చూస్తున్నావు? ఏం తినకపోతే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతావు. వచ్చి 4 ముద్దలు తిను. హే, నీ వల్లనేనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. నేను నిన్ను వదలనే, నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. అదితి వదులు. అదితి వదులు. అదితి నన్ను వదులు. అదితి వదులు. వదులు అదితి. నువ్వు చేస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. అదితి వదులు. అదితి వదులు. అదితి ఏం చేస్తున్నావు? అదితి ఏం చేస్తున్నావు? అదితి వదులు. ఏం చేస్తున్నావు? నువ్వింకా రాలేదేంటా అనుకున్నాను రా. వచ్చావా? దీని మీద ఈగ వాలినా నువ్వు ఊరుకోవు కదా. అన్యాయంగా మీ ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. నేను నీకు ఏం ద్రోహం చేశానురా? ఏం అన్యాయం చేశానురా? ఎందుకురా నన్ను ఇలా చేశారు? అదితి చెప్పు. అదితి ఆగు. అదితి ఆగు. కొట్టడం కాదే, చంపేస్తా. అదితి 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 ఆగు. అదితి 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 నీకే చెప్పేది. అదితి అదితి నీకేమైనా పిచ్చి పట్టిందా? వదులు. అదితి అదితి వదులు. అదితి అదితి ఏం చేస్తున్నావు? అదితి ఏం చేస్తున్నావే? రే గౌతమ్, ఓసే అహల్య, ఏంటి ఇద్దరిద్దరుగా కనిపిస్తున్నారు? నన్ను 2 సార్లు మోసం చేశారని ఇద్దరిద్దరుగా కనిపిస్తున్నారా? మీరిద్దరిద్దరు కాదు, 100,000 1,000 లక్షల్లో వచ్చినా మిమ్మల్ని వదిలిపెట్టను. చంపేస్తాను. అదితి ఏంటి? అదితి ఏ అహల్య, అదితి ఆగదితి. చంపేస్తాను. అదితి వదిలు అదితి. అదితి ఆగదితి. చంపేస్తాను నిన్ను. అదితి అదితి వదులు. అదితి 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 అదితి